కుల వ్యవస్థ అనేది ఒక అపచారం. ఎవరి పని వారికి సమానమే. ఈ మూడు గుణములు తప్ప ప్రపంచం ఏముండదు. బ్రాహ్మణ చేసే కర్మ గొప్పదని కానీ, శూద్రులు చేసే తక్కువని కానీ శాస్త్రంలో లేదు. మన గోపురం ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ధర్మ సందేహాలు చాలామందిలో ఉంటాయి. చెయ్యాలా, ఏ పని చేయాలన్నా ఈ విషయం చేయాలా లేదా, తప్పా కరెక్టా అనేసి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. దీని గురించి మనతో మాట్లాడడానికి పూజ్య గురువులు స్వామి స్థిత ప్రజ్ఞానంద సరస్వతి గారు ఉన్నారు. మనమైతే చాలా విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్తే గురుజీ. నమస్తే అమ్మా. సమాజంలో చాలామంది ఏది అనుసరించాలి, ఏది అనుసరించవద్దు అనేది ఇప్పటికి కూడా ఒక ఐడియా అనేది లేదు. ఎందుకంటే నిన్నటికి మొన్న కుల వివక్షతో టెంపుల్కి కూడా రాకుండా చేస్తున్నారు. అసలు ఈ కుల వివక్ష ఎందుకు ఇప్పటికి కూడా వస్తుంది? ఇప్పుడు మన కాలం మారుతున్న కొద్దీ ఇది చెరిగిపోవాలనేసి చాలామంది అంటున్నారు. సో దీని గురించి మీరు ఏమంటారు? కుల వ్యవస్థ అనేది ఒక అపచారం, అపరాధం, దురాచారం, మూఢనమ్మకం, అంధవిశ్వాసం. ఎందుకంటే కులము అంటే శాస్త్రంలో వంశము గురించి చెప్పింది. అంటే మన ఫోర్ ఫాదర్స్, మన పూర్వీకుల గురించి చెప్తున్నటువంటి మన వంశం గురించి తెలియజేసేదే కులం తప్ప కులం అనేది డివైడ్ చేసేది కాదు, విభజించేది కాదు. అయితే వాస్తవానికి సమాజానికి రెండు ధర్మాలు ఉన్నాయి వ్యావహారిక ధర్మంలో. ఒకటి వర్ణ వ్యవస్థ, రెండు ఆశ్రమ వ్యవస్థ. వర్ణ వ్యవస్థ దేనికంటే సమాజాన్ని అంతటినీ కలిపి ఉంచి అందరూ కూడాను భాగస్వాములుగా అయ్యే విధంగా ఈ సమాజం ముందుకు వెళ్ళడానికి, వృద్ధి సాధించడానికి వర్ణ వ్యవస్థ పెట్టారు. ఎందుకు పెట్టారంటే ఒక వ్యక్తి అన్ని వృత్తులు చేయలేరు, అన్ని ప్రొఫెషన్స్ చేయలేరు, అన్ని పనులు చేయలేరు. కాబట్టి ఒక ఇంటిలో ఉన్నటువంటి అమ్మగారు ఒక పని చేస్తారు, నాన్నగారు ఒక పని చేస్తారు, మన సోదరులందరూ కూడా వేరు వేరు పనులు చేస్తుంటారు. వారి యొక్క పనులు వేరు, కెపాసిటీస్ వేరు, ఎబిలిటీస్ వేరు. సో అందరూ కూడా పనిలో అంటే కర్మ, యాక్షన్లో చిన్నది పెద్దది ఉండదు. మనం చేసే ఆ యాటిట్యూడ్లో అంటే మన ఉద్దేశంలోనే మార్పు ఉంటుంది, చిన్నదా పెద్దదా అనేది. సో అందువలన ఏంటంటే వంటలో ఉన్నటువంటి అమ్మగారిది పని చిన్నదని కానీ, ఇంటికి కావలసినటువంటి ఆదాయాన్ని సంపాదించి పెట్టే నాన్నగారి జాబు పెద్దదని కానీ, కూరగాయలు, మార్కెట్లు, వాష్రూమ్లు ఇవన్నీ రకరకాల ఇల్లు నడవాలంటే మెయింటెనెన్స్, రక్షణ, పోషణ ఎవరి పని వారికి సమానమే. ఆ విధంగా అందరూ ఒక పని చేయలేరు. ఒక ఇల్లు నడవాలంటే నలుగురు 4 పనులు చేయాలి. ఒక ఆఫీస్ నడవాలంటే నలుగురు 4 పనులు చేయాలి. ఒక విలేజ్, ఒక డిస్ట్రిక్ట్, ఒక రాష్ట్రం, ఒక దేశం నడవాలంటే నలుగురు 4 రకాలు. దీన్నే డివిజన్ ఆఫ్ లేబర్ అంటారు. డివిజన్ ఆఫ్ లేబరే ఇది ప్రపంచం అంతటా ఉన్నది. కాకపోతే మన దేశంలో మన ఋషులు వర్ణ వ్యవస్థ అని పేరు పెట్టారు. ఎందుకు పెట్టారంటే మన యొక్క వ్యక్తిత్వము, ప్రతి మనిషి, ప్రతి జీవి కూడా 3 గుణముల కలయిక. 1 సత్వగుణము, 2 రజోగుణము, 3 తమోగుణం. ఈ 3 గుణములు తప్ప ప్రపంచం ఏముండదు. వాస్తవానికి శుద్ధ పరమాత్మ, శుద్ధ బ్రహ్మ, పరాత్పర రామ అనేది 3 గుణాలకు అతీతం తత్వం అది. సో దాని నుండి మాయాశక్తి అనే 3 గుణముల ద్వారా ప్రపంచమంతా వస్తుంది. కాబట్టి ఈ 3 గుణములలో ఏదైతే ప్రభావం అభిభవ అంటే ఏదైతే అధికంగా ఉంటుందో అది డామినేట్ చేస్తుంది వ్యక్తిత్వాన్ని. కాబట్టి ఎవరిలో అయితే సత్వగుణం అధికంగా ఉంటుందో వారు స్వాభావికంగా శాంతంగా ఉంటారు. జ్ఞానం ఆర్జించాలనే చిన్న కోరిక ఉంటుంది. ఆనందంగా, సంతృప్తితో, సేవ, ప్రేమ, దయ, జాలి ఇవన్నీ గుణాలు స్వాభావికంగా ఉంటాయి. ఇప్పుడు వారిలో సత్వగుణం అధికంగా ఉన్నప్పుడు వారు విద్యావంతులకి అర్హులు, యోగ్యులు. కాబట్టి శాస్త్రాలు చదవడము, ఆ శాస్త్రాలను బోధించడము అది వారి ధర్మం, వారి కర్తవ్యం, వారి ప్రొఫెషన్, వృత్తి. వారినే శాస్త్రంలో బ్రాహ్మణ అన్నది. బ్రాహ్మణ కులం కాదు, ఇది వర్ణం. వర్ణము అంటే రంగు. వర్ణం అంటే ఏంటి? రంగు, రైట్? సో ఈ రంగు అంటే సత్వగుణము తెలుపు రంగుకి, రజోగుణం ఎరుపు రంగుకి, తమోగుణం నలుపు రంగుకి అలాగ ప్రతీకలుగా మనం గుర్తిస్తాం. కాబట్టి ఈ బ్రాహ్మణ ఎప్పుడైతే వచ్చిందో, సో బ్రాహ్మణ వర్ణం అనేది వాళ్ళ యొక్క డ్యూటీస్ వెరీ క్లియర్.
అంటే ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహము, తపస్సు, స్వాధ్యాయ ఇలాంటి అధ్యయన శాస్త్రం చేసుకుంటూ తను చదువుకొని ఇతరులకు బోధించడమే వారి కర్తవ్యం. వారిని బ్రాహ్మణులు అంటారు. ఒక గ్రూప్ ఉంటుందన్నమాట. సో ఇదంతా బ్రాహ్మణులు ఉండే గ్రూప్ని దీన్ని అగ్రహారాలు అనేవాళ్ళు ఆ రోజుల్లో. సో వాళ్ళ యొక్క స్ట్రీట్ అంతా కూడా బ్రాహ్మణులు, అంత విద్యావంతులు. అదేవిధంగా మరి దానికి పరిపాలన విధానాలు చూసుకొని దానికి రక్షణ అన్నీ చేసేవారిని క్షత్రియ ధర్మము, క్షత్రియ వర్ణం. సో రెండో వర్ణం అంటే ఏంటి? సత్వగుణం ఉంటుంది, దానికంటే కొంచెం తక్కువగా ఎక్కువగా రజోగుణం కూడా ఉన్నది. సో తమోగుణం లీస్ట్ అనమాట. అంటే సత్వగుణం తక్కువ, అన్నిటికంటే ఎక్కువ రజోగుణం, తర్వాత సత్వగుణం, తర్వాత తమోగుణం. వారిని క్షత్రియులు అంటారు. క్షత్రియులు అంటే ఏంటి? వాళ్ళ భుజస్కంధాల మీద ఈ దేశము రాష్ట్రము ఉంటుందని రక్షించాలని బాధ్యత వాళ్ళకి. సో వారిని క్షత్రియ వర్ణం అన్నారు. అదేవిధంగా ఈ రెండు ఉన్నాయి, విద్య ఉన్నది, జ్ఞానం ఉన్నది, రక్షణ పరిపాలన ఉన్నది. మరి వాటికి కావలసిన వనరులు ఎక్కడ తెస్తారు? సో ఈ ధనాన్ని వృద్ధి చేసి దాన్ని సంపాదించే విధానం మీద, ప్రాఫిట్ మీద ఉంటుంది. వాళ్ళని వైశ్యవర్ణము అన్నారు. సో వైశ్యవర్ణంలో వాళ్ళకి ఏం చేస్తారు అంటే పూర్తిగా ఈ యొక్క వాణిజ్యము, వ్యాపారము, గోరక్ష, కృషి అంటే ఈ వ్యవసాయం ఇవన్నీ చేయిస్తుంటారు అన్నమాట. సో వాళ్ళు ఎందుకంటే వాళ్ళ ద్వారా ఆదాయం వస్తుంది కాబట్టి ఈ ఆదాయం సమాజానికి అవసరం. వాళ్ళు వైశ్యులు. ఈ ముగ్గురికి 3 సెక్షన్స్ ఉన్నాయి కదా, ఈ 3 సెక్షన్స్కి హెల్పర్స్ అవసరం, అసిస్టెన్స్ చేయాలి, సేవ, సర్వీస్. దాన్ని లేబర్ క్లాస్ అంటున్నాం మనం ఇప్పుడు. వారిని శూద్రవర్ణము అంటారు. శూద్రవర్ణం అంటే ఏంటంటే బుద్ధితో తక్కువగా చేసి ఫిజికల్గా, శారీరకంగా ఎక్కువ వర్క్ చేసే వాళ్ళని శూద్రులు అంటారు. సో ఈ విధంగా 4 వర్ణములు విభజించారు. ఎందుకు? ఆరోగ్యకరంగా సమాజం ముందుకు వెళ్ళాలి. ఈ 4 కర్మల్లో బ్రాహ్మణ చేసే కర్మ గొప్పదని కానీ శూద్రులు చేసే తక్కువని కానీ శాస్త్రంలో లేదు. ఈ 4 సమానం అని చెప్పారు శాస్త్రంలో. అందుకే మన ఉపమానం చేశారు. ఈ 4 కూడా ఈ జగత్తంతా ఈశ్వర ఒక శరీరంగా భావన చేస్తే, విశ్వరూపం విరాట్ రూపంగా భావన చేస్తే ఈ యొక్క శిరస్సు భాగం, ఎందుకంటే జ్ఞానానికి ఇది ప్రతీక, అందువలన ఈ యొక్క ముఖభాగం అంటే ఈ జగత్తంతా విరాట స్వరూపంగా ఉన్న ఈశ్వరుడికి శిరస్సు భాగం అనేది బ్రాహ్మణ, భుజస్క భాగం అనేది క్షత్రియులు, తొడ భాగం అనేది వైశ్యులు, పాద భాగం అనేది శూద్రులు. అంటే ఇది ఉపమానమే తప్ప ఆయా భాగాల నుంచి వారు పుట్టారని కాదు. అకల్పయన్ అన్నది అంటే కల్పించబడినది అన్నారు, అది నిజం కాదు. ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మన శరీరం తీసుకుందాం. వెష్టిలో సమష్టి విరాట స్వరూపం ఈశ్వర. వెష్టిలో తీసుకుంటే ఆలోచిస్తాం, చదువుతాం. సో ఇది బ్రాహ్మణ భాగము. మన బాహుబలం, మన రక్షణ, మనకి శక్తిగత సామర్థ్యం కదా, ఇది క్షత్రియ భాగం. మన తొడ భాగం కూడా బలంగా ఉండాలి కదా, ఇది వైశ్య భాగం. మన కాలు ఆధారము ఈ శూద్ర భాగం. సో మనలోనే 4 వర్ణాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, నా చెయ్యి కంటే నా తల గొప్పది, నా చెయ్యి కంటే నా పాదం తక్కువ, నా పాదం కంటే నా నడుము గొప్పది, నా చెస్ట్ గొప్పది అని ఎవరైనా భావం చేస్తారా? మూర్ఖులు. ఎందుకు? ఈ శరీరంలో అన్ని అవయవాలు నేనే, అన్నీ సమానమే. నాకు కాలు లేకపోతే దాని యొక్క అవసరం తెలుస్తుంది మనకి. ఏ అవయవం పోయినప్పుడు దాని గురించి మనం గుర్తిస్తాం. అదేవిధంగా శరీరంలో ప్రతి అవయము నేనే, నాది అని ఎలాగుంటుందో ఈ జగత్తంతా కూడా పరమాత్మ శరీరం అయినప్పుడు ప్రతి అవయవము పరమాత్మదే. కాబట్టి ఈ వర్ణ వ్యవస్థ అలా వచ్చింది. కొన్ని యుగాలు, కొన్ని వేల లక్షల సంవత్సరాలలో ఎక్కడ మార్పు వచ్చిందంటే ఈ 4 సెక్షన్స్గా ఉంటున్నారు ప్రతి దగ్గర. బ్రాహ్మణ క్లాస్, క్షత్రియ క్లాస్, వైశ్య క్లాస్, శూద్ర క్లాస్. అయితే సాధారణంగా నేను శాస్త్రాలు అధ్యయనం చేసేటప్పుడు నేను వివాహం చేసుకోవాలనుకుంటే నాకు అనుగుణంగా ఉన్నటువంటి విద్యావంతురాలను చేసుకోవాలనిపిస్తుంది, స్వాభావికం. సో ఆ విధంగా ఆయా వర్ణాల్లోనే మొట్టమొదటిసారిగా వివాహాలు జరిగేవి. అది మంచిదే. కొంతకాలం తర్వాత దేశకాల పరిస్థితులు మారడం వలన ఈ బ్రాహ్మణుల్లో ఉన్నటువంటి కొంతమంది ఈ నియమాన్ని ఉల్లంఘించడం మొదలెట్టారు. క్షత్రియులు ఉన్నవారు కూడా ఉల్లంఘించారు, వైశ్యవర్ణంలో ఉన్నవారు ఉల్లంఘించారు, శూద్రవర్ణంలో ఉన్నవారు కూడా ఉల్లంఘించారు. అంటే అర్థం ఏంటి? ఎప్పుడైతే మిక్స్ అయ్యిందనమాట, వేరు వర్ణాల వారు వివాహం చేసుకోవడం, గంధర్వ వివాహం, అదే ఒక రకమైనటువంటి, అంటే పెద్దలు నిర్ణయించి చేసేదానికంటే విపరీతమైన దిశలో కూడా వివాహాలు జరిగాయి. అప్పుడేమవుతుంది? వారిని ఎక్కడ తీసుకురావాలి? ఏ వర్ణంలో పెట్టాలి? ఈ విధంగా
తాత్కాలికంగా ఆపద్ధర్మంగా పెద్దవాళ్ళు ఒక్కొక్క సెక్షన్గా స్టార్ట్ చేశారు. అవి పెరిగి పెరిగి చినుకు పెద్దదై పెద్ద తుఫాన్లాగా ఈరోజు వేలల్లో కులాలు పెరిగాయి. అందువలన కులం అనేది ఆ వృత్తికి అనుగుణంగా వాళ్ళు పెట్టిన పేరే తప్ప నిజానికి కులం అనేదానికి శాస్త్ర ప్రమాణం లేదు. ఇప్పుడు దేవుడు అంటే అందరికీ సమానమే, అందరూ మొక్కుకుంటారు. కానీ ఈ శూద్రులను మీరు టెంపుల్లోకే రావద్దు అనేసి అంటున్నారు. సో ఇలాంటి వాళ్ళకు మీరు స్ట్రాంగ్గా ఏం చెప్తారు? అసలు శూద్రులను టెంపుల్లో రావద్దు అనేది శాస్త్ర విరుద్ధం. అలాంటి వాళ్ళకి నిజంగా పాపం, అది ఘోర అపరాధము, ఘోర పాపం అన్నమాట. ఎందుకంటే మనకి ఋగ్వేదము నుండి యజుర్వేదములో ఉన్నటువంటి ఆ యొక్క యజ్ఞ క్రతువులు చేసిన విధానంలో బ్రాహ్మణుడు శూద్రుడు అంతా కలిసే యజ్ఞం చేయాలి. బ్రాహ్మణుడు యజ్ఞం చేస్తే వాటికి కావాల్సిన సామగ్రి అంతా తెచ్చిపెట్టాడు శూద్రుడు. కాబట్టి ఇద్దరు కలిసి చేయాల్సిందే. అంటే టెంపుల్లోకి ఎవరైనా రానివ్వట్లేదు అంటే అక్కడ విచిత్రం ఏంటంటే స్వార్థం ఎంటర్ అయిపోయిందని అర్థం. అంటే తన అధికార దాహం కోసము, స్వార్థం కోసము, తన యొక్క అహంకారాన్ని పుష్టి చేసుకోవడం కోసమే ఇలాంటివి వచ్చాయి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ కులాలు ఎలా వచ్చాయంటే మనకి ఇతర దేశాల నుండి విదేశీయులు ఎప్పుడైతే ఈ దేశం మీద వచ్చి దండయాత్రలు చేసి మనల్ని మన యొక్క విభజించి పాలించు అనే సూత్రంలో ఎంటర్ అయ్యారో అప్పుడు వారు మన మూలాల్లో ఉన్నటువంటి ధర్మాన్ని, మన నాగరికతని దెబ్బతీశారు, మన సంస్కృతిని. అప్పుడు ఏం చేశారు? పగటిపూట ఎవరైనా యాక్చువల్ వివాహాలు అనేది పగటిపూట చేసుకోవాలి. ఎందుకు? ప్రాతః సంధ్య నుండి సాయంత్రం సంధ్య వరకు అన్ని శాస్త్రాలు అధ్యయనం చేసి మంత్రాలు ఉచ్చారణ చేయాలి. సో వివాహం ఎప్పుడు జరగాలి? వాస్తవానికి పగటిపూట జరగాలి. ఇప్పుడు వివాహాలు ఇప్పుడు జరుగుతున్నాయి, ఎక్కువ వివాహాలు రాత్రి జరుగుతాయి. అది తప్పు కదా. ఎందుకు? రాత్రిపూట వేద మంత్రాలు ఉచ్చారణ చేయకూడదు. మరి వేద మంత్ర ఉచ్చారణ జరగకుండా వివాహం ఎలా జరుగుతుంది? అది యజ్ఞం కాదు వివాహం అనేది. అంటే ఎందుకు వచ్చిందంటే ఎప్పుడైతే విదేశీయులు, సుల్తానులు, మొఘల్స్ ఇలాంటి వాళ్ళు వచ్చి మన భారతీయ మహిళల పైన పడినప్పుడు వారి నుండి తప్పించుకోవడానికి మన వాళ్ళకి పెళ్లి చేస్తే వారు అంత వేగంగా పట్టించుకునే వాళ్ళు కాదు. అంటే యవ్వనంలో ఉన్నటువంటి స్త్రీలని చాలా ఇబ్బందులకు గురయ్యేవారు వాళ్ళు. అందువలన వారి నుండి తప్పించుకోవడానికి సీక్రెట్గా, రహస్యంగా చీకటి పడినప్పుడు వివాహాలు చేయడం ప్రారంభించారు. ఇది ఒక తాత్కాలికమైనటువంటి ఆపద్ధర్మంగా పెట్టారు కొంతమంది పెద్దలు. కానీ దాన్ని అలాగ కొనసాగిస్తున్నాం ఇప్పటికి కూడా పరమానంద శిష్యుల్లాగా. అంటే మన యొక్క వివేకం వాడకుండా దాన్ని దురాచారాలుగా మనము కొనసాగిస్తూ ఉన్నాం. అదేవిధంగా చిన్నప్పుడే ఆడపిల్లలకి వారి నుండి తప్పించుకోవడానికి వివాహాలు మొదలుపెట్టాము. దాన్ని బాల్య వివాహాలకు దారితీసింది. మళ్ళీ అవి పోగొట్టాలని కొంతమంది సంఘ సంస్కర్తలు వచ్చారు. కందుకూరు వీరేశలింగము, రాజా రామ్మోహన్ రాయ్ ఇలాంటి వాళ్ళు. వాస్తవానికి మన సనాతన ధర్మంలో లేవు ఇవి. అదేవిధంగా ఒక రాజు అనేక మంది భార్యలు ఉండేవారు. అదేవిధంగా ఆ రాజుని, ఆ రాజ్యాలని ఎప్పుడు ఓడించారో ఆ యొక్క స్త్రీలకు ఎటువంటి రక్షణ లేకుండేది. అందువలన వారు కూడా ఇక ఈ ధర్మాన్ని వేరే దురాచారాలు ఇలాంటివి కాకూడదని, సంకరం కాకూడదని కొంతమంది స్త్రీలు బలవంతంగా ఆ యొక్క భర్తతో పాటు సిటి మీదకి వెళ్ళి దూరిపోయేవారు. అంటే అగ్నిలోకి దూరేవారు. సో ఇలాంటి వాటిని సతీ సహగమనం పేరుతో దురాచారం కొనసాగిస్తూ వచ్చారు. ఇవన్నీ కూడా మధ్యకాలంలో వచ్చిన దురాచారాలే తప్ప వాస్తవానికి సనాతన ధర్మములో ఇవేమీ లేవు. అదేవిధంగా ఈ కులం అనేది కూడా ఎలాగొచ్చింది? శూద్రులు నిజానికి ఇప్పుడు వర్ణ వ్యవస్థ లేదు. ఈ సమాజంలో ఉన్నదంతా మిశ్రమం అయిపోయింది, మిక్సింగ్ ఉన్నది. ఎప్పటికి కూడా మనము బ్రాహ్మణ అనే వర్ణాన్ని కులంగా తీసుకొచ్చేసాం. బ్రాహ్మణ కులంగా ఫీల్ అవుతున్నారు. నిజానికి బ్రాహ్మణ కులం ఉండదు, వర్ణ వ్యవస్థ. బ్రాహ్మణ అంటే ప్రతి మనిషి కూడా పుట్టినప్పటి నుండి ప్రాకృత పురుషులు అంటారు. అంటే ఎటువంటి మెచ్యూరిటీ లేని వాళ్ళు మెచ్యూరిటీ వస్తే వారిలో పరిపక్వత వచ్చి వారు ఎప్పుడైతే శుద్ధీకరణం అవుతారో, సంస్కారవంతులు అవుతారో వారిని బ్రాహ్మణులు అంటారు. అంటే ప్రతి మనిషి కూడా బ్రాహ్మణత్వం పొందాలి. ఎలాగైతే మనము మన ఎడ్యుకేషన్ ఉంటుంది విద్యా వ్యవస్థలో, అంటే ఎల్కేజీ నుండి చదువుతూ ప్రైమరీ, హై స్కూల్, ఇంటర్మీడియట్, డిగ్రీ అలా చదువుకొని ఎలాగైతే డాక్టరేట్ చేయాలో అదేవిధంగా ప్రతి మనిషి కూడా సంస్కారం అంటే యజ్ఞోపవీతం, ఉపనయనం నుండి అనేక సంస్కారాలు చేసుకుంటూ చివరికి విద్యావంతులుగా, జ్ఞానవంతులుగా మారాలి. అప్పుడే ప్రతి ఒక్కరు కూడా బ్రాహ్మణం వర్ణానికి అర్హులే. కాబట్టి ఈ విధంగా ఇప్పటికి కూడాను టెంపుల్స్లో ప్రవేశం చేయనివ్వట్లేదు అంటే ఇది ఒక దురాచారము. నా దృష్టికి ప్రత్యక్షంగా ఎప్పుడు ఇలాంటి ఇష్యూ రాలేదు. నిజంగా అది ఎక్కడ జరిగిందో చెప్తే మేము తక్షణమే అక్కడికి వెళ్ళి ఎందుకు జరుగుతుందని చూడాలని అనుకుంటున్నాను. ఇది నా వరకు ఇంతవరకు రాలేదు.
ఇది మాత్రము దానికి ఎవ్వరు మద్దతు ఇవ్వరు, ఎవరు సపోర్ట్ చేయరు. ఎందుకంటే కులం పేరుతో ఇలాగ దూరం ఉంచడం అనేది నేరము, అది పాపం. ఇప్పుడు మన సమాజంలో ఇది నేరము. అది తరువాత కర్మ సిద్ధాంత ప్రకారం ఇక్కడితో అయిపోయింది కాదు. ఈ యొక్క 100 సంవత్సరాలు ఇచ్చినటువంటి జీవితము ఇక్కడితో పరిసమాప్తం కాదు. తర్వాత వారు అత్యంత ఘోర పాపం నరకంలో పడతారు. కాబట్టి అది చాలా తప్పు. సో కులం పేరుతో ఎవరిని వంచన చేయడం తప్పు, కులం కార్డు అంటే క్యాస్ట్ కార్డు ప్లే చేసుకుని తప్పించుకోవడం కూడా తప్పు. ఈ రెండు కూడా తప్పే. అందువల్ల ఇప్పుడున్న సమస్య ఏంటంటే, నేను ఇద్దరు చూశాను, నా దగ్గరికి కలిశారు. ఒకరు కొంతమంది దళితులు అని పేరుతో వస్తారు. దళితులు అంటే ఏముండరు, వాళ్ళంతా ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడాను ఋషులు, యోగులు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వంటి గొప్ప గొప్ప పూర్వీకులు, ఆ వంశజులే అందరూ. కాబట్టి దళితులని పేరు పెట్టుకుని వస్తారు. వాళ్ళు ఏమంటారంటే, మాకు అందరితో సమానంగా చూడట్లేదు బ్రాహ్మణులు అన్నారు. నేను అన్నాను, బ్రాహ్మణులతో పాటు మిమ్మల్ని సమానంగా చూసేటట్లు నేను చూస్తా, కానీ మీరు ఒకటి చెయ్యాలి, మీరు రిజర్వేషన్లు వద్దని మీరు ఇప్పుడే అడగండి అన్న. ఆడు అంటాడు, అబ్బబ్బా రిజర్వేషన్లు ఉండాలి, మేము బ్రాహ్మణులతో సమానంగా ఉండాలి అని అడిగారు. ఓకే, ఇది జరిగే పని కాదన్న. కొంతమంది బ్రాహ్మణులు కూడా వస్తారు, పేదవాళ్ళు ఉంటారు. అన్ని వర్గాల్లో పేదవాళ్ళు అనేది కామన్ అండి. పేదవాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి, కులం పేరుతో ఎవరికి సపోర్ట్ చేయకూడదు, ఇది తప్పు. అయితే కొంతమంది బ్రాహ్మణులు వచ్చారు, వారిని కూడా చెప్పా, మాకు రిజర్వేషన్ వాళ్ళకి తీసేయాలి అన్నాడు. ఓకే, రిజర్వేషన్ వాళ్ళు తీసేస్తాం. అదేంటి మరి వాళ్ళు మీరు సమానంగా అన్ని అధ్యయనాలు కానీ విద్యా వ్యవస్థలో కానీ టెంపుల్లో కానీ అంత సమానమే అవుతాం, అలాగొద్దు, వాళ్ళు తక్కువ వాళ్ళు కాబట్టి మేము ఎక్కువ వాళ్ళు, ఇది ఇలాగే ఉంటుంది, కానీ రిజర్వేషన్ తీసేయాలని బ్రాహ్మణులు అంటారు. ఇది జరిగే పని కాదు. అంటే బ్రాహ్మణుల దృష్టి ఎలాగ ఉందంటే, రిజర్వేషన్లు తీసేయాలి, వాళ్ళు తక్కువ మేము ఎక్కువ అనే భావనలోనే వాళ్ళు ఉండాలంటారు బ్రాహ్మణులు కొంతమంది. ఇప్పుడు ఈ దళితులు ఏమంటున్నారు, రిజర్వేషన్ మాకు ఎప్పుడూ ఉండాలి, అది లేకపోతే మాకు అవ్వదు, అవి మాకు ఇల్లు, మాకు పునాదులు అవి, ఈ రిజర్వేషన్లు ఉంటూ మేము అందరితో సమానంగా ఉండాలంటారు. ఈ రెండిట్లో కూడా పొరపాట్లు ఉన్నాయి. సమాజం ఒకటి కావాలనుకుంటే ఒకటి వాళ్ళు వదులుకోవాలి, ఒకటి వీళ్ళు వదులుకోవాలి. సుపీరియారిటీ కాంప్లెక్స్ వాళ్ళు వదులుకోవాలి, వీళ్ళంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వీళ్ళు వదులుకోవాలి, వీళ్ళు రిజర్వేషన్లు వదులుకోవాలి, వారు గొప్పవాళ్ళు అనే భావన వదులుకోవాలి. ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వారికి మాత్రం రిజర్వేషన్లు ఇవ్వాలని, అది తెలివైనటువంటి సమాజం. మరి ఈ మూర్ఖంగా ఈ సమాజం ఎంతవరకు ఇలా ముందుకెళ్తుందో మనకైతే తెలియదు, కానీ ఇది చాలా రాంగు. ఒక కులం పేరుతో రిజర్వేషన్ ఇచ్చి ఇలా చేస్తే ఎప్పుడు కూడా సమాజం ఒక్కటిగా ఐక్యమత్యం కాదు, అసలు కాబోదు. అందువలన ఒక కులం పేరుతో రిజర్వేషన్ అనేది మనకు గొడ్డలు పెట్టు, అసలు ఇది విఘాతం, ఇది విధ్వంసం యాక్చువల్గా. అందుకే ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా 75 సంవత్సరాలు 80 సంవత్సరాలు దగ్గర అయిపోతుందిగా, ఎప్పుడు కూడా మనకు కలవట్లేదు. ఎందుకు? కులాల పేరు మీద ఉన్న రిజర్వేషన్ ఎప్పటికీ పోవు. అదే పేదవాడికి రిజర్వేషన్ ఇచ్చి ఉంటే, ఆర్థిక స్తోమత కల్పించుంటే ఈ పార్టీకి రిజర్వేషన్ పోయేవి. కాబట్టి కులం పేరుతో ఉన్న రిజర్వేషన్లు తీసి ప్రతి వర్గంలో, ప్రతి కులంలో, ప్రతి ఏదైతే అనుకుంటారో, కులం అయితే లేదు, బట్ కులం అనుకున్నప్పటికీ పేదవాడికి మనం చేయూత ఇవ్వాలి. కులం పేరుతో చేయూత ఇవ్వడం అనేది చాలా తప్పు, అది నిజంగా నేరము, అది పాపము, శాస్త్ర ప్రకారంగా అది మహాపాపం.